జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివస్ కోసం కేంద్ర రాష్ట్ర పథకాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయని తెలిపారు. కోఆపరేటివ్ సొసైటీలకు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత సొసైటీ నాయకుడు బూదాటి రాధయ్య, పలువురు నాయకులు, జౌళి శాఖ అధికారులు పాల్గొన్నారు. మనం ఇప్పుడు నేషనల్ హ్యాండ్లూమ్ డే భాగంగా మొత్తం స్టేట్లో మొత్తం ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ర్యాలీతో స్టార్ట్ చేసుకొని ఇంకొక పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఒక 10 years నుంచి నేషనల్ హ్యాండ్లూమ్స్ డే బాగా వీఆర్ గివింగ్ వైడ్ పబ్లిసిటీ. ఎందుకంటే మనకు వీవర్స్, మనం నెల్లూరులో చూసినట్లయితే మనకు వీవర్ సొసైటీస్ చాలా ఉన్నాయి. దానికి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కోఆపరేటివ్ కూడా చేయడం జరిగింది. కొన్ని కాలం నుంచి అయితే మనకు అంటే సబ్సిడీ స్కీమ్లు కానీ అవన్నీ కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా మనం అమలు చేయడం జరిగింది. అది కాకుండా కూడా లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు వీవర్స్ కోసం, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లు కూడా అమలు చేయడం జరిగింది. కానీ ఈ హ్యాండ్లూమ్ డేలో నేను ఏం చెప్తానని అంటున్నారంటే మనకు చాలా రకరకాల గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి వీవర్స్ కోసం. మనం ఇప్పుడు తీసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని చెప్పి, పిఎంఈజీపీ అని చెప్పి దొరికే ప్రోగ్రామ్. అదే కాకుండా ఇంకా సిడిపి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వీవర్స్ కోసం, వీవర్స్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి కోసం, కొత్త హ్యాండ్లూమ్ డిజైన్స్ జిల్లాలో తీసుకురావడానికి కోసం దీనన్నిటికీ వాడుకోవచ్చు. దానికి మేజర్గా కోఆపరేటివ్ సొసైటీస్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఇవన్నీ కూడా బాగా ఎఫర్ట్ పెట్టాలని కోరుతున్నాము. జిల్లా యంత్రాంగం తరఫు నుంచి వీవర్స్ కోఆపరేటివ్స్కి, అదేవిధంగా జిల్లాలో ఉన్న వీవర్స్ అందరికీ కూడా ఇలాంటివి ప్రోగ్రాంలో పాల్గొనడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతాయి. అదేవిధంగా మనకు ప్రధానమంత్రి బిజ్లీ యోజన అని చెప్పి, అంటే సోలార్ ఇంటింటికి సోలార్ ఒక 300 యూనిట్స్ వరకు ఫ్రీగా ఇవ్వడం, ఆ స్కీమ్స్ కూడా అమల్లో అవుతున్నాయి. ఎస్పీడీసీల ద్వారా అవి కూడా చేయడం జరుగుతున్నాయి. సో ఈ స్కీమ్ కూడా అంటే మోస్ట్లీ మనకి వీవర్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళంతా పెద్ద క్లస్టర్స్ కింద చేయడం జరగదు. అంటే వాళ్ళు మామూలుగా ఇంట్లో ఏదో ఒక చిన్న యూనిట్ పెట్టుకొని నడిపించడం జరుగుతాయి. అది కాబట్టి వాళ్ళు ఎక్స్పెన్సెస్ తగ్గించడానికి ఈ ఎలక్ట్రిసిటీ స్కీమ్ కూడా ప్రతి ఒక్క వీవర్ ఇంటికి అందజేసినట్లయితే మనం వాళ్ళది వర్కింగ్ ఎక్స్పెన్స్ తగ్గించేయచ్చు. అదేవిధంగా పిఎంఈజీపీ, అదేవిధంగా సిడిపి స్కీమ్స్ ద్వారా మనం వాళ్ళది ఇన్కమ్ పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంది. దీని అన్నిటికీ ప్రెసిడెంట్ గారిని, అదేవిధంగా హ్యాండ్లూమ్ జేడీ గారిని, వీళ్ళందరికీ కూడా ఈ స్కీమ్లో ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. అదేవిధంగా ఆల్ వీవర్స్కి నాది నేషనల్ హ్యాండ్లూమ్ డే భాగంగా గ్రీటింగ్స్ ఇస్తున్నాను.